యాజమాన్యాలకు హెచ్చరిక. ఇంజనీరింగ్ కాలేజీలను మెజారిటీగా ఆడిట్ చేసేది జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు. వారే కాలేజీలో ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ఎంత హాజరు శాతం ఉంది, వారికిచ్చే జీతాలెంత, ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇతర ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి నివేదిక రూపొందిస్తారు. ఏదైనా కాలేజీ ఫీజు పెంచాలంటే ఈ ఆడిట్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని ఫీజు పెంపు ఉంటుంది. కానీ ఈసారి యూనివర్సిటీ ఆడిట్ పరిగణలోకి తీసుకోకుండా ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఫీజు పెంపు ప్రతిపాదన చేసింది. పైగా కాలేజీల ఫీజుల పెంపు ప్రపోజల్స్ యూనివర్సిటీ ఆమోదించింది. ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఫీజులు అధికారికంగా పెంచడానికి ఉందా? కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఫ్యాకల్టీకి తక్కువ జీతాలు ఇస్తూ ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన లెక్చరర్లను, ప్రొఫెసర్లను బెదిరించి అర్ధాంతరంగా తీసి బయటకు నెట్టేస్తున్నారు. చేసేది లేక చాలా మంది ఫ్యాకల్టీ మేనేజ్మెంట్కు ఎలా చెప్తే అలా తలూపి అకౌంట్లో వేసిన డబ్బులను తిరిగి సగం ఇచ్చేస్తున్నారు. ఇది బహిరంగ సత్యం. దీన్ని ఎఫ్ఆర్సీ పట్టించుకోవటం లేదు. పోనీ వారేమైనా రీచెక్ చేస్తున్నారా అంటే అది లేదు. ఇంజనీరింగ్ ఫీజులు 100% పెంచడం అంటే కొన్ని కాలేజీల ఫీజు 5 లక్షలు అవుతుంది. ఇంత ఫీజు తల్లిదండ్రులు ఎలా కట్టగలరు? ట్రస్ట్ పేరుతో సేవ చేయడానికి విద్యాసంస్థ ఏర్పాటు చేశామని చెప్పి అధిక ఫీజులు పెంచాలని కోరటం ఏమిటి? ఫ్యాకల్టీకి ఎక్కువ జీతాలు ఇవ్వకుండానే ఫీజులు ఎందుకు పెంచాలో హేతుబద్ధత లేదు. పోనీ కమిటీ సభ్యులు రీచెక్ కానీ పరిశీలన కానీ చేయకుండా ఓకే చెప్పటం ఏమిటి? కావున జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఆడిట్ పరిగణలోకి తీసుకొని ఫీజుల పెంపును పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.